భాగ్యనగరమా ఊపిరి పీల్చుకో హైడ్రా వచ్చేసింది. అక్రమ కట్టడాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హైడ్రా ఆక్రమణ అని తెలిస్తే చాలు జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తున్న బుల్డోజర్లు. హైడ్రాకు ఫుల్ పవర్స్ కట్టబెట్టిన రేవంత్ సర్కార్. తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాలు ఆక్రమించిన నటుడు నాగార్జున. ఎన్కన్వెన్షన్ ను నేలమట్టం చేసిన హైడ్రా. సినీ రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైన కూల్చివేతలు. హైడ్రా ఉక్కుపాదంపై సర్వత్రా హర్షం. భాగ్యనగరమా ఊపిరి పీల్చుకో హైడ్రా వచ్చేసింది అంటోంది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను తీసుకువచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించటం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటమే దీని ప్రధాన లక్ష్యాలు. దీంతో హైడ్రా పేరు వినపడితే చాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కబ్జాదారులు, బఫర్, ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు వస్తారో ఎక్కడ కూలుస్తారోనని హడలిపోతున్నారు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హైడ్రా నిత్యం ఏదో ఒక చోట ఆక్రమణలు తొలగిస్తున్నారు. అక్రమ కట్టడం అని హైడ్రా చెవిన పడిందో ఇక అంతే, తక్షణమే బుల్డోజర్లు అక్కడికి వెళ్లి ఆగుతున్నాయి. ఇంకేముంది, రోజులు, నెలలు, సంవత్సరాలు, ఇలా ఎన్ని రోజులు, ఎన్ని అంతస్తులు కడితే ఏంటి, అక్రమమేగా, నేలమట్టం అవ్వాల్సిందే అంటూ పునాదులతో సహా పెకిలిస్తున్నాయి ఈ బుల్డోజర్లు. ఎక్కడ నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా, చెరువులను ఆక్రమించి కట్టినా వాటిని గుర్తించి జేసీబీలు, బుల్డోజర్లను రంగంలోకి దించి కూల్చివేతలు చేపడుతున్నారు. ప్రభుత్వం కూడా హైడ్రాకు ఫుల్ పవర్స్ కట్టబెట్టింది. దీంతో కమిషనర్ రంగనాథ్ కూడా ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత చెరువులు, నాలాలను పరిశీలించి అప్పటికప్పుడే చర్యలకు ఆదేశిస్తున్నారు. ఇంకేముంది, హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. సెలవు రోజు లేదు, పండగ రోజు అని లేదు, ఏ రోజైనా సరే హైడ్రా బుల్డోజర్లు హై స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే నగరంలో షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్, జూబ్లీ హిల్స్ ఇలా అన్ని చోట్ల ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా హైడ్రా టీమ్స్ యాక్షన్లోకి దిగాయి. ఈ జెట్ స్పీడ్ తో నగరంలో మోత మోగిస్తున్న ఈ హైడ్రా బుల్డోజర్లు ఇప్పుడు మాదాపూర్ వైపు దూసుకు వెళ్లాయి. అక్కడ తుమ్మకుంట చెరువును ఆక్రమించిన సినీ నటుడు నాగార్జున 3 ఎకరాల్లో ఎన్కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాడు. అయితే ఎన్కన్వెన్షన్ పూర్తిగా అక్రమ నిర్మాణమని హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఇంకేముంది, పక్కా ఆధారాలు సేకరించిన హైడ్రా అధికారులు తమ బుల్డోజర్లకు పని చెప్పారు. భారీ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు చూస్తుండగానే నాగార్జునకు చెందిన అక్రమ నిర్మాణమైన ఎన్కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేశారు. గత కొన్నేళ్లుగా ఈ అక్రమ కట్టడంపై అనేక ఆరోపణలు వచ్చినా ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేకపోయింది. అందుకు కారణం ఆయా ప్రభుత్వ నేతలతో నాగార్జునకు ఉన్న సన్నిహిత సంబంధాలే అనే వాదన. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. సినీ నటుడు నాగార్జున మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని ఓ చెరువును ఆక్రమించి ఎన్కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలు అప్పట్లో హరీష్ రావుతో సహా ఆ పార్టీలోని ఇతర నేతలు కూడా ఆరోపించారు. అయితే ఆ సమయంలో కూల్చివేతకు సిద్ధమైంది ప్రభుత్వం. కానీ పార్టీలోని ఓ కీలక నేతతో ఉన్న సన్నిహిత రిలేషన్స్ వల్ల అది ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వాలు మారినప్పుడల్లా నటుడు నాగార్జున వారి వద్దకు వెళ్లి కలిసి వచ్చేవారట. ప్రభుత్వం మారితే చాలు సీఎం అయినా పీఎం అయినా వారి అపాయింట్మెంట్ తీసుకొని వెంటనే వారి వద్దకు వెళ్లి కలిసేవారట. అది ఇలాంటి అక్రమాలను కాపాడుకోవడానికే అంటూ ఆరోపణలు వచ్చాయి. తుమ్మడికుంట చెరువును సుమారుగా 3 ఎకరాలు ఆక్రమించారు. 2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉంది. మరో ఎకరం 12 గుంటలు చెరువు శిఖం కిందకు వస్తోంది. అయితే
చెరువును ఎవరు ఆక్రమించకుండా 2 ఎకరాలు బఫర్ జోన్ గా పెడతారు. కానీ నాగార్జున ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి ఎన్కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు. దీంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే 3 ఎకరాలకు పైగా ఆక్రమిత భూముల్లో నిర్మించిన ఎన్కన్వెన్షన్ ను కూల్చివేయాలని గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. కానీ నాటి ప్రభుత్వాలు ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లుగా వ్యవహరించాయి. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే భూ కబ్జాలు, ఆక్రమణలపై దృష్టి పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆక్రమణలపై హైడ్రాతో కొరడా జులిపించారు. హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడంతో దానికి బ్రేక్ పడింది. గ్రేటర్ పరిధిలోని ప్రముఖులు ఆక్రమించిన స్థలాల్లో నిర్మించిన భవనాలు, ఇతర కన్వెన్షన్లపై దృష్టి పెట్టిన హైడ్రా అక్రమ నిర్మాణాలని తేలినా వాటిని నేలమట్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ కూల్చివేతల వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు నోటీసులు ఇవ్వటం, చివరకు లాబయింగ్తో లొంగిపోయి వదిలేయటం జరిగింది. కానీ రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.